ఇగో ఈ పద్మకు ఇద్దరు బిడ్డలు. అమ్మ డాడీకి ఫోన్ చేసి చెప్పాలి ఫస్ట్ ఇట్లా చేసినా అని చెప్పేసి. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు తెలుగు వ్యాన్ వల. నేను రామప్ప టు లక్నవరం వెళ్ళే దారిలో నాకు కొందరు ఫార్మర్స్ కనబడి ఉండే. వాళ్ళు పొలంలో ఏదో సంథింగ్ పని చేస్తారు. నాకు ఎప్పటి నుండో ఉండే అన్నట్టు ఇట్లా ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేను నా అంతూ ఏమన్నా ఫుడ్ సర్వ్ చేయాలి, సంథింగ్ ఏమన్నా వంట చేసి ఇవ్వాలి వాళ్ళకని చెప్పేసి. అది నేను గిట్లా ఒక రైతు బిడ్డనే. ఫార్మర్స్ పడే కష్టం, ఆ పొలం గురించి వాళ్ళు చేసే శ్రమ అదంతా నాకు చిన్నప్పటి నుండే తెలుసు. మాకు ఇట్లా ఫీల్డ్స్ ఉన్నాయి, పొలం ఉంది. రైతే రాజాని నమ్ముతాం మనం. ఆ రైతు లేనిది మనకు అన్నం లేదు. మనం రోజు తినే తిండి వాళ్ళు పండించిన ధాన్యమే మనం తింటాం. అట్లాంటి ఒక రైతుకి నా చేతులతోని ఫుడ్ సర్వ్ చేసే భాగ్యం కలిగిందని చెప్పేసి అదృష్టంగా భావిస్తాను నేను దీన్ని. వాళ్ళ కోసం ఫుడ్ వండడానికి ఎక్కువ లేట్ అవుతుంది కాబట్టి జల్లీలు అయ్యే ఏమైనా ఫుడ్ ఉందంటే అది మ్యాగీ చేసి వాళ్ళకు ఒక కూల్ డ్రింక్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరనే అది మ్యాగీ ప్రిపేర్ చేసి వాళ్ళకి నా చేతులతో ఇచ్చి వీడియో క్లోజ్ చేసేస్తా. మ్యాగీ అండి, అది విపిఎం మ్యాగీ అండి. కూల్ డ్రింక్ ఇవ్వండి, 2 లీటర్ థమ్స్ అప్. మన వంట సామాన్లు ఇవన్నీ వాష్ చేసి, మన నైఫ్ ఎక్కడో మర్చిపోయినా నేను. నైఫ్ ఇట్లా తెచ్చుకుంటా. లేదు, ఎక్కువనే తెచ్చిన. 4, 5, 6, 7, 8 ఉన్నారన్న. మన వెజిటేబుల్స్ ఇవన్నీ అరేంజ్మెంట్ చేసేసిన. ఫస్ట్ నేనే మస్తు ఎక్సైటెడ్ ఉన్నా. ఇది ఎట్లయితుందో ఏమో తెలియదు కానీ చేసి అయితే పెట్టాలి మనం. ఫాస్ట్ వాళ్ళ లంచ్ టైంకి ఇట్లా అవుతుంది, అందుకోసం అని చెప్పేసి జల్లి చేస్తున్నా. ఏమే టిఫిన్ తింటావానే బాబు? వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు, నా పనిలో నేను బిజీ ఉన్నా. మన సెటప్ ఎట్లుంది మీరు అందరు కామెంట్లలో చెప్పాలి. ఇప్పుడు మన సెటప్ ఎట్లుంది, మన అరేంజ్మెంట్ ఎట్లుంది, మన ఛత్రీలు. డాడీ చూసే మస్తు ఖుషి అవుతాడు. ఇది నేను ఇళ్ళని సర్వ్ చేసిన అని చెప్తే, ఇట్లా రైతులకి ఇట్లా పెట్టినా, ఇట్లా ఫుడ్ పెట్టినా అని చెప్తే. డాడీకి ఫోన్ చేసి చెప్పాలి ఫస్ట్ ఇట్లా చేసిన అని చెప్పేసి. జల్దీ చేద్దాం అనుకుంటే తెగింది. అమ్మా మందులు ఇవ్వమ్మా, నేనే చేయంగా. కొంచెం ఇది అయిపోయింది నాకు. ఈ మందులు నా వ్యాన్లో పెట్టుకున్నా నేను. మందులు మందులు ఇచ్చే బండి కాదు ఇది. నేను యూట్యూబర్. అది 3 అదే లేట్ అవుతుంది. 3 కాదు. స్వప్న, పద్మ, అనిత నా ఫేవరెట్ పాట. అనిత సాంగ్ అయితే అసలు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు అనిత సాంగ్ పాడంది ఉండపోనే. మొత్తం పాట పాడతా నేను. ఇప్పుడా? ఇప్పుడు ఎందుకమ్మా, కొంచెం అట్లా 2 లైన్లు. ఇగో ఈ పద్మకు ఇద్దరు బిడ్డలు. అమ్మ స్వప్నకు 2 కొడుకులు. 2 బిడ్డలు, 2 కొడుకు. ఒక కొడుకు 3 గ్లాసులు అయినా అమ్మకు ఒకటి. తాగుతాడు. తాగుతాడా? పోయి ఇగో
తీసుకోరంట. నేను తుడుస్తలే అమ్మ, ఏం అవసరం లేదు. నాకు అద్దరు నవ్వాలి అమ్మ ఇంకా థమ్స్అప్ కావాలంటే తాగురమ్మ. పోసుకున్నారన్న గ్లాసు ఇవన్నీ మసాలాలేనా? అవునమ్మా. తాత తాగిండా? తాగిండు తాత ఇంట్లోనే పోయి తాత మళ్ళీ ఇంట్లోనే వేయాలా? అది ఇంట్లోనే పోయి అది పట్టుకోరాదు ఆయనకు. నీకు మరి నీకేం లేయాలి? నాకు అంత పోతుందా? కిందికి వస్తుంది అది మొత్తం. ఇగో అమ్మ, నాకైతే పప్పు టమాటా ఇంత వేసుకుని ఇది మ్యాగీ అమ్మ, తింటావా? మ్యాగీ ఇది. సరే, నేను నీకోసం ఆల్రెడీ తీసి పెట్టినా, కానీ పప్పు టమాటా కాదు అది. నువ్వు పప్పు అనుకున్నావు, అది టమాటాలు ఉన్నాయని పప్పు లేదు అందులో. నేను మ్యాగీ చేసేలోపు లేట్ అయిపోయింది, హ్యాండ్ కట్ అయిపోయింది కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పొలంలోకే తీసుకెళ్ళి ఇద్దామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు పొలం షిఫ్ట్ అయింది. ఇది వర్క్ మొత్తం అయిపోయింది, ఇప్పుడు ముందల వర్క్ జరుగుతుంది. పొలంలో నడుచుకుంటూ పోయి ఇస్తాను నేను. అమ్మ ఇది పట్టు. ఇప్పుడు తిని నువ్వు ఎట్లున్నదో చెప్పాలి నాకు, నేను చేసింది ఎట్లున్నదో. అమ్మ ఎట్లుందమ్మా? బాగుందా? బాబు ఎట్లున్నది, తిన్నావాని? చెవులు వినవాడా బాబుకి? అన్న క్యాప్ నీ దగ్గర ఉంది అన్న. పొలంలో నడుచుకుంటూ పోతున్నా ఇప్పుడు. అమ్మ నువ్వు థమ్స్అప్ తాగుతావా? అయ్యో, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అబ్బా నవ్వుతుంది. మీకు అది కాదు, మా కప్పులు ఉన్న చెంచాలు నచ్చినాయి అన్నారుగా, ఉండని. సరేనా? ఏం కాదు. అదే మీరు కప్పు కావాలి నచ్చిందని చెప్పారు కదా, నేను మళ్ళీ ఒకటి ఇంకోటి తీసుకుంటా మీ దగ్గర ఉండని. ఓకే, ఇగో అమ్మ తీసుకో. అన్న నీకు ఇట్లా కావాలన్న కప్పు? అద్దన్న వ్యాన్ వాలా వెళ్తున్నా ఇక. అమ్మ వెళ్తున్నా. సరే సరే అన్న, వెళ్తున్నా అన్న. థ్యాంక్ యూ అన్న, అన్నకు చేతి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను ఇంత తెలుగు వ్యాన్ వాళ్ళ. థ్యాంక్ యూ అన్న, నా సహకరించి పొలంలోకి రానిచ్చి థ్యాంక్ యూ అన్న. ఇచ్చినామమ్మా. అమ్మ వాళ్ళకి గిన్నెలు, అది గిన్నె నాది ఉండే కదా, అది బౌలు, అది బాగా నచ్చినుండే, ఆ స్పూను ఆ బౌల్. అందుకోసం అది కావాలంటే వాళ్ళు ముందే తినేటప్పుడు చెప్పినుండే ఇది బాగుంది అని చెప్పేసి. అందుకోసమే మ్యాగీ తిన్నాక ఏంటంటే కావాలని చెప్తే వాళ్ళు హ్యాపీగా తీసుకున్నారు. అది వాళ్ళకి అది బాగా నచ్చిందట. అమ్మ వానకాలం మస్సా మళ్ళొక వానకాలం మస్సా, వానకాలం ఇంకా గిఫ్ట్ తెస్తా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ తెలుగు వ్యాన్ వాళ్ళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగి ఒక ఫార్మర్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఇట్లా నాకు మంచి సహకరించారు. నేను వంట చేసుకునే టైంకి ఇక్కడ వాళ్ళు ఇదేంటంటే వర్క్ చేసుకుంటారు. వాళ్ళ వర్క్ డిస్టర్బ్ కాకుండా, నా వర్క్ డిస్టర్బ్ కాకుండా వాళ్ళు వర్క్ చేసుకుంటారు, నేను వర్క్ చేసుకుంటున్నా ఇక్కడ. వాళ్ళకి ఇట్లా మంచి సపోర్ట్ ఇచ్చిన ఉండే. ఓకే బాబు మీరు చేయండి, చేయాలనిపిస్తుందిగా చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇట్లా మంచి సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అనిత అక్క అందులో ఉండే, అనిత, నా అనిత అనేది ఫేవరెట్ సాంగ్. పాట పాడు అది అని చెప్పేసి ఉండే అక్క. వాళ్ళ ముందు పాడిని కొంచెం నాకు ఇట్లా సిగ్గు అట్లయింది. ఇప్పుడు వాడతాను నేను మీకోసం ఆ సాంగ్. అసలు సింగింగ్ అనేది మన వ్యాన్లో నాకు ఒక పాట అన్నట్టు. అది ఇట్లా సింగింగ్ చేద్దాం, నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. నా స్కూల్ టైం నుండే ఇష్టం ఉండే. అనిత సాంగ్ ఇట్లా ప్లే అయింది అనుకో, నా ఫ్రెండ్స్ అందరూ నా ఫేసే చూస్తారు.
అంటే అనిత సాంగ్కి నేను అంత కనెక్ట్ అయి ఉండే. చిన్న డబ్బా ఫోన్ ఉన్నప్పుడు హెడ్ ఫోన్స్ దానికి పెట్టి అనిత సాంగ్ ఒకటే వినుకుంటుండే నేను. అది ఆ వైబ్ వేరే ఉండు. అది ఆ మధ్యలో లిరిక్ పాడతా. ఏదో రోజు నాపైని ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ నాలో, చచ్చేంత ప్రేమ మదిలే ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా ఒట్టేసి చెబుతున్నా, నా ఊపిరి ఆగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత. ఈ అనిత ఏడుందో కానీ ఈ అనిత సాంగ్ అయితే మస్తు ఫేమస్. అది నా చైల్డ్హుడ్లో ఇది మస్తు అంటే మస్తు ఫేమస్. అక్కడ నుండే నాకు కనెక్ట్ అయిన ఉండే. ఇట్లానే నాతోనే ఉండిపోయింది ఈ సాంగ్. ఓకే బాయ్. సర్ప్రైజ్ తెలుగు